సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో పర్యావరణం గురించి ప్రమోట్ చేసే విధంగా నూతన ఆలోచనతో ఎల్పీజీ సిలిండర్స్ తగ్గించి పైప్ లైన్ గ్యాస్ ని వినియోగించుకునేలా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 365 రోజులు ఈ గ్యాస్ సరఫరా జరిగేలా ఉంటుందన్నారు మంత్రి నాదెండ్ల. ప్రధాన ఆలయాల్లో పీఎన్జీ ఫెసిలిటీ తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధానమైన నగరాల్లో పైప్ లైన్ గ్యాస్ కనెక్షన్ ఎక్స్టెన్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఒక నూతన ఆలోచనతోటి ప్రస్తుతం ఉన్న వినియోగదారులు ఎవరైతే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారో, ప్రధానంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ మరియు కర్నూలు నగరాల్లో ఉన్న వినియోగదారులందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ పైప్ న్యాచురల్ గ్యాస్ విధానాన్ని మరింత విస్తరించే విధంగా ప్రజలందరికీ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది.